నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం। మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది। తెలంగాణకు సంబంధించిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం కావాలనే అంశంపై మహారాష్ట్ర అటవీ రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే కీలక వ్యాఖ్యలు చేశారు। 14 గ్రామాలను తమ రాష్ట్రంలో విలీనం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు। ఆ గ్రామాల రెవెన్యూ రికార్డులు తమ వద్ద ఉన్నాయని అన్నారు। 14 గ్రామాల ప్రజలు మహారాష్ట్రకు చెందిన ఓటర్లని, వారు మహారాష్ట్రలోనే ఓటు వేస్తారని ఆయన అన్నారు। ఈ గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసుకునేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు। ఈ గ్రామస్తుల డిమాండ్లను తాము పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు। ఈ గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల వారికి రోజువారీ అవసరాలకు విద్య, వైద్యం వంటి వాటికి మహారాష్ట్రలోని పట్టణాలపైనే ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు। విలీనం వల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రామస్తులు ఆశిస్తున్నారని చెప్పుకొచ్చారు। ఈ గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలనే అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని చంద్రశేఖర్ బావన్కులే సూచించారు। ఇది కేవలం 2 రాష్ట్రాల మధ్యనే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా అవసరమయ్యే సంక్లిష్ట ప్రక్రియ అని మంత్రి తెలిపారు। ఈ ప్రకటనతో ఈ 14 గ్రామాల విలీనం అంశం మరోసారి తెరపైకి వచ్చింది। భవిష్యత్తులో ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది। महाराष्ट्रातील चंद्रपूर जिल्ह्यातील जिवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र बाउंड्रीवर आहे आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्डप्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत। त्यामुळे ही सर्व गावं महाराष्ट्रामध्ये या ठिकाणी त्यांचा महसुली रेकॉर्ड आणि यानंतर त्यांचा संपूर्ण जो काही व्यवहार आहे तो जरी त्या भागात आहे या भागात असला त्या राज्यात व्यवहार आहेत, त्या राज्यात काही शेती आहे, या राज्यात काही शेती आहे। त्यामुळं गावाचं जे गावठाण आहे ते महाराष्ट्रामध्येच राहील याबद्दलची कारवाई आम्ही चालू केलेली आहे आणि याबद्दलचा पुरावा रेकॉर्ड आमच्याकडे आहे आणि त्याची नोंद आता महाराष्ट्र शासनाने घेतली आहे। 100% महाराष्ट्राचे मतदार आहेत 14 गावातले नागरिक आणि महाराष्ट्रातच मतदान करतील। ग्रामपंचायती, जिल्हा परिषद, पंचायत समित्या, स्थानिक स्वराज्य संस्था निवडणुकीमध्ये सुद्धा त्या ग्रामपंचायतचा त्या ठिकाणी ज्या आहेत त्या महाराष्ट्राचाच भाग राहणार आहे। त्यामुळे यामध्ये काही कन्फ्युजन नाही। काही काळ असा होता की तिकडला व्यवहार इकडला व्यवहार सारखा आहे, बाजारपेठ पण काही सीमा ओलांडण्याची एवढाच भाग आहे। लागून असल्यामुळे कुठेही आपण भाजीपाला आणतो, किराणा आणतो किंवा हॉस्पिटलला जातो, तो व्यवहार आहे। पण जर स्टेटस काय, घरं कुठले आहेत, गावठाण कुठलेलं आहे, ग्रामपंचायती कुठल्या आहे, महसुली रेकॉर्ड कुठे आहे, तर महाराष्ट्रामध्ये आहे। त्यामुळे जिवती, चंद्रपूर मधले 14 ग्रामपंचायती गावं हे महाराष्ट्रात असतील आणि त्या महाराष्ट्रात आहेत। तेलंगणाकडे रेकॉर्ड नाहीये, रेकॉर्ड महाराष्ट्राकडे आहे। त्यामुळे तेलंगणाचा दावा त्या ठिकाणी काही मजबूत होणार नाही। समाविष्ट करण्याची प्रक्रिया जवळपास झाली आहे, लवकरच त्याचा आम्ही अंतिम निर्णय करू। महाराष्ट्रातील
1987 నుంచి ఈ గ్రామాల్లో ఇరు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ గ్రామాలకు ఇద్దరేసి సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రుల ప్రాతినిధ్యం కొనసాగుతోంది. దీంతో పాటు ఈ గ్రామాల ఓటర్లు 2 రాష్ట్రాల్లో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వివాదం పరిష్కారం కోసం అప్పట్లోనే 2 ప్రభుత్వాలు కలిసి వేసిన కేకే నాయుడు కమిషన్ సహా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 12 గ్రామాలు అప్పటి ఏపీనివే అని చెప్పింది. కేకే నాయుడు కమిషన్ పై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్ లో ఉంది. ఇప్పుడు మరోసారి ఆ గ్రామాలు అంశాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. ఇక అవి తమ పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్రం సీఎం అధికారులు చెప్పారు. దీంతో అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. సీఎం ఫడ్నవీస్ నిర్ణయాన్ని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ స్వాగతించారు. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న 672 గ్రామాల విషయంలోనూ మహారాష్ట్రలోకి తీసుకుంటానని సీఎం ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో బీజేపీ ఎంపీ గోడం నగేష్ ప్రాతినిధ్యం ఉన్నారు. మహారాష్ట్ర కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నందున మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. తెలంగాణకు సంబంధించిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం కావాలనే అంశంపై మహారాష్ట్ర అటవీ, రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. అమూల్య, మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన అయితే చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 16 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం కావాలనే అంశంపై మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే కీలక ప్రకటన అయితే చేశారు. 14 గ్రామాలు తమ రాష్ట్రంలో విలీనం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఆ గ్రామాల రెవెన్యూ రికార్డులు తమ వద్ద ఉన్నాయని చెప్పేసి మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే అన్నారు. అయితే 14 గ్రామ ప్రజలు మహారాష్ట్రకు చెందిన ఓటర్లని, వారు మహారాష్ట్రలోనే ఓట్లు వేస్తారని చెప్పేసి కూడా ఆయన అయితే అన్నారు. అయితే చూసుకున్నట్లయితే ఏదైతే కొంత కేంద్ర ప్రభుత్వంలో అయితే వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ గ్రామాలను మహారాష్ట్రంలో విలీనం చేసుకోవడానికి తమ ప్రభుత్వము సంయుక్తంగా ఉందని చెప్పేసి కూడా మంత్రి పేర్కొన్నారు. ఈ గ్రామాల డిమాండ్లు తాము పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఈ గ్రామాలు ఏదైతే ఉన్నాయో మహారాష్ట్రలోని సరిహద్దులు దగ్గరగా ఉండడం వల్ల వారికి రోజువారీ అవసరాలకు విద్య, వైద్యం వంటి వాటికి మహారాష్ట్రంలోని పట్టణాలపై ఆధారపడాల్సి వస్తుంది. విలీనం వల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే ఆశిస్తున్నారని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ గ్రామాలను మహారాష్ట్రంలోని విలీనం చేయాలనే అభ్యర్థన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మంత్రి అయితే సూచిస్తున్నారు. అయితే కేవలం 2 రాష్ట్రాల మధ్యనే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా అవసరమయ్యే ఏదైతే ప్రక్రియ అని చెప్పేసి కూడా తను తెలపడం జరిగింది. ఏదైతే ఈ ప్రకటనలో 14 గ్రామాల విలీనం అంశం మరోసారి తెరపైకి అయితే వచ్చింది. భవిష్యత్తులో ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారైతే పేర్కోవడం జరిగింది. అమూల్య.
థ్యాంక్ యూ లెనిన్.